హాయ్ అండి. ఈరోజు మీకు ఇంకో విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా! ఆహ్, అది హాస్పిటల్ లోగోస్ గురించి పెట్టాను కదా! ఆ షార్ట్ మీరు చూసే ఉంటారు. దాని గురించి మనం అయితే డిస్కస్ చేసుకుందాం. అది ఎందుకొచ్చింది, ఎలా వచ్చిందండి లాంగ్‌గా చెప్తాను. మీరు వినండి. హ్మ్. ఈ అంబులెన్స్‌లోను తర్వాత హాస్పిటల్స్ లోగోస్ మీద, కార్డ్ మీద ఉంటది కదండీ! అవి మోషే గారి కాలం నుంచి వచ్చాయని మీకు చెప్పాను వివరంగా. అది ఎక్కడొచ్చింది, ఎలా వచ్చిందనేది ఈరోజే చెప్తాను. సంఖ్యాకాండము 21 అధ్యాయము. ఆహ్, ఈ సంఖ్యాకాండంలో 21 అధ్యాయంలో మనం 6, 7 ఇలాంటి వచనాల్లో మనం ఇదైతే ఎక్కడి నుంచి వచ్చిందది మనకి తెలుస్తది. అదే ఇశ్రాయేలు కాలంలో మోషే గారు ఇశ్రాయేలీలనైతే తీసుకొచ్చారు కదా! ఐగుప్తు నుంచి తీసుకొచ్చినప్పుడు మార్గమధ్యంలో వాళ్ళైతే దేవుణ్ణి దూషించడం అయితే మనం అక్కడ ఆ వచనాల్లో చూస్తాం. అది ఎందుకు దూషించారు? అయితే ఆ వచనం అయితే తీయండి, మీకు తెలుస్తది. ఒకసారి సంఖ్యాకాండము 21 అధ్యాయము. ఓకే. సంఖ్యాకాండం 21 అధ్యాయము 6వ వచనము. అందుకు నేను చదువుతాను, ఒకసారి చూడండి. 6వ వచనం నుంచి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పమును పంపెను. ఎందుకు పంపించారంటే, ముందుకు వెళ్దాం, కొంచెం ఎదరికి వెళ్దాం. 4వ అధ్యాయం చూద్దాం. వారు యోదోము దేశము చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత, అంటే నడిచి 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 అలసిపోయి వాళ్ళు ఆయాసం వచ్చి మార్గాయాసం చేత ఏం జరిగింది చెప్తానండి. మార్గాయాసం చేత సొమ్మసిల్లెను, వాళ్ళ జనుల ప్రాణము సొమ్మసిల్లెను. 5వ అధ్యాయం. కాగా 5వ వచనం చెప్తున్నా చూడండి. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిచారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని వాళ్ళు చెప్తున్నారు. అప్పటికి మన్ననైతే దేవుడు వాళ్ళకి ఇశ్రాయేల్ జనాంగానికి అయితే కురిపిస్తున్నాడు. కానీ ఆ చవిచారం లేని భోజనం మాకు రుచించట్లేదని దేవుణ్ణి అయితే దూషించడం మొదలుపెట్టాడు. నీళ్లు లేవు, తినడానికి ఆహారం ఇదైతే నచ్చట్లేదు, మేము నడవలేకపోతున్నాం అని వాళ్ళు ఇక్కడైతే మోషే గారిని యెహోవా దేవుణ్ణి వాళ్ళైతే దూషించడం అనేది చూసాం మనం. అయితే అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపించాడు. తాపకరమైన సర్పం అంటే ఇంకా అది బయలుదేరిందంటే కాటేసేసేంత కోపంగా ఉన్న సర్పాలను అయితే పంపించాడు. అవి ఏం చేస్తాయంటే ఆ సర్పములు పంపిన అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. అక్కడున్న సగం మంది అయితే అనేకులు చనిపోయారని ఇక్కడ బైబిల్లో అయితే రాసింది. అయితే కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి సర్పము తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. అయితే అర్థమైంది కదండి. మిగిలిన ప్రజలు వెళ్ళి మోషే గారికి వేడుకున్నారు, యెహోవా దేవుణ్ణి ఒకసారి ప్రేయర్ చేయండి, ఈ ఈ పాములు ఈ సర్పాలు అయితే మా దగ్గర నుంచి వెళ్ళిపోయేలాగా చేయండి అనేసి ఇక్కడైతే వాళ్ళైతే వేడుకున్నారు. అయితే వీళ్ళు దూషించడం వల్ల దేవునికి కోపం అయితే వచ్చింది. ఆ తర్వాత అధ్యాయాల్లో మోషే గారు ప్రేయర్ చేసిన వెంటనే దేవుడి దయ కూడా ఉంటుంది. అది కూడా చూద్దాం మనం, రండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను, అయితే యెహోవా దేవుడు చెప్తున్నాడు మోషే గారికి, నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టమన్నాడు. ఆ స్తంభం మీద పెడితే ఏం జరుగుతుంది చెప్తున్నా. అప్పుడు
కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. అయితే అక్కడ ఒకటి విషయం ఏంటంటే, అక్కడున్న పాములను అయితే దేవుడు పంపించట్లేదు. ఎవరైతే పాము కరుస్తాయో వాళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని అయితే చూస్తే మెడిసిన్ అది వేసుకోవసరం లేదు, ఆకుపసర్లు అయితే తినవసరం లేదు, అది చూస్తేనే చాలు మీకు స్వస్థత అయితే వచ్చేస్తుందని ఇక్కడ చెప్తున్నారు మోషే గారికి యెహోవా దేవుడు. అయితే కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పంను నిదానించి చూచినందున బ్రతికెను. సో ఇక్కడి నుంచి హీలింగ్ అనేది స్టార్ట్ అయింది కదా, స్వస్థత. అయితే ఆ చిహ్నాన్ని రాబోయే తరాల్లో కొన్ని సంఘం అయితే ఫస్ట్ సంఘం ఆర్సీఎం సంఘం కదా, ఆ సంఘం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మెడికల్గా కూడా ముందుకు వచ్చారు. అంటే స్వస్థత ఇవ్వడానికి మెడికల్గా కూడా హాస్పిటల్స్ పెట్టడం, తర్వాత నర్సుల కింద వాళ్ళ నన్నులు ఉంటారు కదా, వాళ్ళేమో అమ్మగారులు అంటారు వాళ్ళని, వాళ్ళు కూడా ఈ నర్సు జాబ్స్ చేసేవాళ్ళు వీళ్ళు హాస్పిటల్స్ అనేవి రన్ చేసినప్పుడు ఈ ఏదైతే రోగాలు ఉన్నాయో వాటికి సంబంధించిన హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఎక్కడి నుంచి అయితే వచ్చింది. ఈ లోగో ఒక చెక్క ఊస లేకపోతే ఊస లాంటిది, దానిపైన ఒక పాము అయితే ఉంటుంది. ఆ పాము స్వస్థత ఇచ్చే పాముగా వీళ్ళు అయితే ఇక్కడైతే అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ సింబల్ అనేది. స్టార్ట్ అయితే అక్కడితోనే ఆగిపోలేదండి. ఇవి దీన్ని బెంజ్ సర్పెంట్ అని అంటారు. అంటే హీలింగ్ ఆఫ్ సర్పెంట్ అంటే ఇత్తడి సర్పం, స్వస్థతనిచ్చే సర్పం అని కూడా అంటారు. దీన్ని చూడడం వల్ల మనకు స్వస్థత అయితే రాదు. అంటే అప్పటి ప్రజలు అది నమ్మారు. అది నమ్మడం వల్ల వాళ్ళకైతే స్వస్థత అయితే కలిగింది. ఆనాటి నుంచి మన పెద్దలు ఇదైతే మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకుందాం. మోషే గారు నెబో పర్వతం దగ్గర చనిపోయారు, ఇది మనకి తెలిసిన విషయం. అయితే ఆయన సమాధిని ఇప్పటివరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు, తెలుసండి. అందరి సమాధులు దొరికాయి. దావీదు గారు, ఆ తర్వాత మిగిలిన ఆఖరికి గొలియాతు సమాధి కూడా దొరికింది. 10-12 అడుగులు ఎంతో ఆయన, అంత హైట్. ఆ తర్వాత ఆ తల లేకపోవడం, వేరే చోట ఉండడం ఆ తల. అయితే ఇక్కడ నొసటి మీద ఒక చిన్న రంధ్రం కూడా పడింది. అది దాన్ని బట్టి ఇది గొలియాతు సమాధి అని వాళ్ళైతే గుర్తుపట్టి మనకి ఫేస్బుక్లో అట్లా అయితే పోస్ట్ చేశారు. నేనైతే దేవునికి సంబంధించినవి మాత్రమే చూస్తాను, వేరే ఏమీ రావు. అంటే ఇతర దేశాల్లో పురావస్తు శాఖ వారు తవ్విని ఏమన్నా యెరూషలేము పట్టణంలో ఆ పరిసరాల్లో తవ్విని ఏమన్నా బయటపడుతున్నాయి. మనము లాస్ట్ అధ్యాయాలు చదివినప్పుడు ఇర్మియా గారి గురించి చదివినప్పుడు ఆ అధ్యాయాల్లో వాళ్ళు రాబోయే తరాల వారు ఆ సమాధులు తవ్వి ఆ ఎముకలను అయితే బయట వేస్తారు అని మనమైతే చదువుకున్నాం ఇర్మియా గ్రంథంలో. అది వచనం అయితే నాకు గుర్తులేదు. అయితే ఈ నెబో పర్వతం మీద మోషే గారి గుర్తుగా ఒక క్రాస్ లాంటిది, అంటే ఒక పొడవైన స్తంభం, ఆ స్తంభానికి ఒక రెక్క లాంటిది, 2 రెక్కలు, దానికి పైన ఒక సర్పం అయితే పెట్టేసి ఉంటుంది. నేను ఆల్రెడీ షేర్ చేశాను నా షార్ట్ వీడియోస్లో ఉంటే చూడండి. దాన్ని అక్కడే ఆయన చిహ్నంగా, మోషే చిహ్నంగా అక్కడైతే ఉంచేశారు. ఇప్పటికీ హోలీ టూర్ వెళ్తారు కదా, ఆ హోలీ టూర్లో దీన్నైతే వాళ్ళు కూడా విజిట్ చేసి ఫొటోస్ అయితే తీసుకుంటారు. దీన్ని హీలింగ్ చిహ్నం అని, సింబల్ ఆఫ్ హీలింగ్ అని అంటారు. ఈ చిహ్నం మనకి కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంటుంది. అదేంటంటే చెప్తాను. యాహాన్ సువార్తలో యాహాన్ గారు చెప్తున్నారు, మోషే గారు ఏదైతే సర్పాన్ని ఎత్తి పట్టుకున్నారో అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఎత్తి పట్టుకోవడం వల్ల మన పాపములు అయితే
పోగొట్టగా పోగొట్టేంత ఇది ఉంది అనేసి యోహాను సువార్తలో అయితే ఉంటుంది. చదువుతాను చూడండి. యోహాను సువార్త సేమ్ టు సేమ్ యోహాను సువార్తలో కూడా సేమ్ అధ్యాయం ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యంలో మోసే సర్పంను ఎలాగూ ఎత్తును, అలాగే విశ్వసించి ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను. ఇక్కడ అర్థమైంది కదండి. అరణ్యంలో మోషే గారు ఏదైతే ఏ సర్పంనైతే ఎత్తి పట్టుకున్నారో అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను. దాని ద్వారా ఏమైందంటే ఆయనందు విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడైతే ఎత్తబడాలి. మనము ఆ సిలువ వైపు తేరి చూడటం వల్ల, ఆ సిలువలో వేలాడి యేసుక్రీస్తుని చూడడం వల్ల మన పాపములైతే మన పాపలు కడవబడుతున్నాయి. ప్రతివాడు నశింపక నిత్య జీవంలోకి అయితే మనం వెళ్ళటానికి ఇది ఒకటి. అంటే ఏ పాము అయితే పాపానికి గుర్తుగా ఏ పాము అయితే సిలువలో అదే ఆ క్రాస్లో వేలాడిందో ఆ పాపంలాగానే ఆ పాపమును పోగొట్టడానికి యేసుక్రీస్తు గారు అయితే సేమ్ అలానే ఆ సిలువలో వేలాడాలని యోహాను గారు ఇక్కడ సువార్తలో చెప్పారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో మందు తాగొచ్చా తాగకూడదని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతవరకు మీరు ఈ చిహ్నం గురించి అయితే తెలుసుకున్నారా కదా. ఈ చిహ్నం ఏంటో మీకు అర్థమైంది కదా. అయితే ఒక్కటండి, యాకోబు సువార్తలో యాకోబు గారు రాసిన ఆయన పత్రికలో ఏముందంటే, పామునైతే మనం ఫాలో అవ్వకూడదు, దాన్ని అనుసరించి వారు పాతాళంలోకి వెళ్ళిపోతారు అనేసి యాకోబు పత్రికలో అయితే మనకి రాస్తుంది. అది అధ్యాయం నాకైతే గుర్తులేదు, ఒకసారి చదవండి మీకు తెలుస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఏ అధ్యాయం అనేది. మనం పూర్తిగా పాతాళంలోనికి వెళ్ళడానికి అయితే పాము మనకి సహకరిస్తుంది. సో పామునైతే మనము అనుసరించకూడదు అని యాకోబు సువార్తలో కూడా రాసింది. ఈ చిహ్నం ఎక్కడి నుంచి వచ్చిందనేది మీకు అర్థమైంది కదండి. ఈ చిహ్నము మోషే గారి కాలం నుంచి వచ్చింది. ఈ రాబోయే తర్వాత సంఘాలు ఏదైతే ఆర్సిఎం కెథోలిక సంఘాలు దీన్ని ప్రపంచ దేశాలకి ఈ చిహ్నాన్ని అయితే పరిచయం చేసాయి. ప్రతి డాక్టరు కార్డు మీద పైన ఈ లోగో అయితే ఉంటుంది. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి కార్డు మీద ఉంటుంది. ఇప్పుడైతే తగ్గినాయేమో, ఇది వరకు ప్రతి కార్డులో ఉంటుంది. అయితే తర్వాత ఇది నేను చూసినంత వరకు ఒమేగా హాస్పిటల్, తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోగోస్లో కూడా సేమ్ 2 రెక్కలు, ఒక ఊస, 2 రెక్కలు, 2 పాములు పైకి వెళ్ళిపోతుంది. అంటే మనలో ఉన్న సాతాను పైకి వెళ్ళిపోతుంది అని ఒక అర్థాన్ని ఇచ్చే గుర్తుగా ఈ లోగో అయితే అప్పటి నుంచి మన పెద్దలైతే స్టార్ట్ చేశారు. అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అలాగే అంబులెన్స్ మీద కూడా ఉంటుంది. మీరు అయితే క్రాస్ ఈ క్రాస్ ఇలా అడ్డంగా ఒక కొమ్ము, ఇంటూ గుర్తులో ఒక కొమ్ము, దానిపైన ఒక కర్ర, దానికి ఒక పాము, ఈ గుర్తు అయితే అంబులెన్స్ మీద ఉంటుంది. ప్రతి అంబులెన్స్ మీద అదే గుర్తుంటుంది. అది నేను మెడికల్ ఫీల్డ్ కాబట్టి ఇది పట్టుకోగలిగాను, నేను మీతో షేర్ చేసుకోగలిగాను. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఏంటంటే చాలా థ్యాంక్స్, నా వీడియోస్ని ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ పర్సనల్గా ఫోన్ చేసి లోతు కుమార్తెల గురించి ఆ పాపం గురించి మీరు చాలా వివరంగా అయితే చెప్పారు. ఇప్పటివరకు ఎవరైతే చెప్పలేదని చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఎప్పుడు వ్యర్థంగా వాడకూడదండి. దేవునికి ఇచ్చేలా జ్ఞానాన్ని. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, కొంతమంది
వాక్యం చెప్తే కొంతమంది మారుతారు అనేసి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి కళలు దర్శనాలు వస్తాయి. నాకు కూడా దర్శనాలు వస్తాయి. ఆ దర్శనాలు నేను నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు షేర్ చేసుకుంటాను. అది జరగబోయేది నాకు ముందే తెలుస్తుంది. ఒకవేళ జరుగుతుంది అన్నది కూడా నాకు దర్శనం అయితే వచ్చేస్తుంది. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని పోగొట్టుకోకూడదండి, వాడుకోవాలి. నాకు నలుగురు ముందు వాక్యం చెప్పాలంటే నాకు చాలా భయం. అందుకనే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇది మీరు ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వేరే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇంతేనండి. థ్యాంక్ యూ.